హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోర్ జోన్. ఇవాళ మనం ఈ వీడియోలో వేరియబుల్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆ కౌంటర్ క్రియేట్ చేసే ముందు వేరియబుల్స్ అంటే ఏంటో కొంచెం తెలుసుకుందాం. వేరియబుల్స్ అంటే మనకి డిజైనింగ్లో కానీ ప్రొటోటైపింగ్లో కానీ రీయూజబుల్ చేసే ఒక పర్టికులర్ వాల్యూస్ అన్నమాట. అంటే ఒక పర్టికులర్ కలర్ కానీ, టైపోగ్రఫీ, స్పేసింగ్, స్ట్రింగ్స్ అండ్ అలాగే బూలియన్ వాల్యూస్ కూడా. ఇది మనకి స్టైల్గా ఇలానే మన డిజైన్ కన్సిస్టెంట్గా ఉంచుతుంది. కానీ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే వేరియబుల్స్లో టోకెన్ సిస్టమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ వేరియబుల్స్ ఏంటి, స్టైల్ గైడ్ ఏంటి, టోకెన్స్ ఏంటి అని అడిగితే దానికి ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఫస్ట్లీ మనం ఒక బటన్తో స్టార్ట్ చేద్దాం. ఇది మనకి ఈకామర్స్లో రెగ్యులర్గా యూజ్ చేసే బటన్. ఇది మనకి వర్క్ అవడానికి వేరియంట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు, బట్ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ అలాగే బిగినర్స్ చేస్తారు. ఇప్పుడు మనం వేరియబుల్స్తో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని ఉంటే బ్లాంక్ క్యాన్వాస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు మనకి లోకల్ వేరియబుల్స్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే ఇలా ఒక పాపప్ వస్తుంది. ఇప్పుడు క్రియేట్ వేరియబుల్ మీద కొట్టేయండి. ఇలా మనకు ఒక 4 ఆప్షన్స్ వస్తాయి: కలర్, నెంబర్, స్ట్రింగ్, బూలియన్. వీటి గురించి మనం ఇంకో వీడియోలో చెప్తాను ఒక్కొక్కటిగా. ఇప్పుడు మనం చేసేది నెంబర్స్ కాబట్టి నెంబర్ వేరియబుల్ని సెలెక్ట్ చేసుకుందాం. నేమ్ వచ్చేసి క్వాంటిటీ ఇద్దాం. ఇక్కడ వాల్యూ వచ్చేసి 1 పెట్టుకుంటున్నా, ఎందుకంటే మనకి 1 మినిమం వాల్యూ కాబట్టి. ఇప్పుడు వెనక్కి వద్దాం. మన కార్డ్లో నెంబర్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్లో టైపోగ్రఫీ సెక్షన్స్లో ఇక్కడ అప్లై వేరియబుల్స్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక క్వాంటిటీ వేరియబుల్ క్రియేట్ చేసాం కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నెంబర్ అనేది మన వేరియబుల్కి లింక్ అయింది. ఇప్పుడు ఏంటంటే మనం ప్లస్ కొట్టినప్పుడు నెంబర్ ఇంక్రీజ్ అవ్వాలి, మైనస్ కొట్టినప్పుడు డిక్రీజ్ అవ్వాలి కదా. ఇప్పుడు ప్లస్ సింబల్ని సెలెక్ట్ చేసుకొని ప్రోటోటైపింగ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ట్రిగర్లో ఆన్ ట్యాప్ ఉంది అండ్ కింద యాక్షన్లో సెట్ వేరియబుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వేరియబుల్స్లో మనం క్రియేట్ చేసింది సెలెక్ట్ చేసుకోండి. అండ్ వాల్యూ 2 అని ఉంది కదా, దాంట్లో మళ్ళీ క్వాంటిటీయే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంది ప్లస్ కాబట్టి ఎడిషన్ సెలెక్ట్ చేసుకొని, అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ప్లస్ కొట్టిన ప్రతిసారి ఎంత పెరగాలనేది వాల్యూ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను +1 యాడ్ చేస్తే నా ఓల్డ్ వాల్యూకి ఒక 1 యాడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ మనం వాల్యూ క్వాంటిటీ అనేది 1 ఇస్తున్నాం. సేమ్ అలాగే మైనస్ కూడా ఇంటరాక్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. యాక్షన్లో సెట్ వేరియబుల్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత వేరియబుల్ సెలెక్ట్ చేసుకోండి. వాల్యూ 2లో మన వేరియబుల్ సెలెక్ట్ చేసుకొని, అండ్ ఇప్పుడు ఇక్కడ మన సబ్ట్రాక్షన్ కాబట్టి సబ్ట్రాక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ ఎంత తగ్గాలో చూసుకోవాలి. -1. ఇప్పుడు ఒక ఫ్రేమ్ తీసుకొని దీంట్లో పెట్టుకుందాం. రన్ చేసి చూద్దాం. మనకి ఇలా వచ్చింది. బట్ ఇక్కడ మనం మైనస్ చేస్తుంటే వాల్యూ 0ని కూడా మించి వెళ్ళిపోతున్నాయి చూడండి. దానికి మనం ఫస్ట్ ప్రోటోటైప్ క్లోజ్ చేసుకుందాం. మైనస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంటరాక్షన్స్లో ప్లస్ ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చెక్ ఇఫ్ ఎల్స్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇఫ్ ఆర్ ఎల్స్ స్టేట్మెంట్స్ యూజ్ చేయాలన్నమాట. కంగారు ఏమక్కర్లా, నేను చెప్తాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనం కండిషన్ రాయాలి. ఇక్కడ మనకి ఇఫ్ అని ఉంది కదా, అక్కడ మనం వేరియబుల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి వాల్యూస్ వచ్చాయి కదా, దీంట్లో నాట్ ఈక్వల్ టు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు ఏ వాల్యూ నుంచి తగ్గకూడదు ఆ వాల్యూ ఇవ్వాలి. సపోజ్ నేను ఇక్కడ 0కి తగ్గకూడదు అనుకుంటున్నాను, 0 ఇచ్చా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి, 0కి మించి తగ్గుతుందిగా. ఇలా ఎందుకు జరిగిందంటే మనం ఫస్ట్గా క్రియేట్ చేసుకున్న ఇంటరాక్షన్ని ఈ స్టేట్మెంట్ లోపలికి పెట్టాలన్నమాట. దానికి మనం సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకొని కిందకి ట్రాక్ చేయడమే. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు 0కి కూడా తగ్గట్లా. ఒకవేళ మీరు 1కి తగ్గకూడదు అని అనుకుంటే ప్రోటోటైపింగ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇందాక మనకి ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్లో <0 ఉంది కదా, అది 1 పెట్టుకోండి. ఇప్పుడు రన్ చేసి చూడండి, 1కి మించి తగ్గడం లేదు. ఈ ప్రాసెస్ చూడడానికి కాంప్లికేటెడ్ ఉంటుంది, బట్ ట్రస్ట్ మీ, ఇది మీకు ఒక లైఫ్ సేవర్. క్లయింట్స్ని ఇంప్రెస్ చేయొచ్చు. మెయిన్గా ఏంటంటే మీ టైంని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కౌంటర్ సంగతికి వద్దాం. ఇప్పుడు నేను ఇలాంటి ఒక ఫ్రేమ్ తీసుకున్నాను. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ప్రైస్, క్వాంటిటీ, గ్రాండ్ టోటల్. ఇప్పుడు మనం ఒక 3 వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుందాం. ఇందాట్లానే లోకల్ వేరియబుల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి క్రియేట్ చేసుకుందాం. ఆల్రెడీ వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, కొత్త కలెక్షన్ క్రియేట్ చేసుకుందాం. దానికి ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని న్యూ కలెక్షన్ క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం 3 వేరియబుల్స్ నెంబర్సే. ఫస్ట్ది వచ్చేసి ప్రైస్.
ఒక న్యూ నెంబర్ వేరియబుల్ క్రియేట్ చేసుకొని దానికి నేమ్ ప్రైసింగ్ ఇద్దాం. అండ్ వాల్యూలో మనకి ఇక్కడ ఈ ప్రొడక్ట్ ప్రైస్ అనేది 14,800 ఉంది. సో అది ఇవ్వాలన్నమాట. అండ్ ఇంకొక నెంబర్ వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాని క్వాంటిటీ అని నేమింగ్ ఇచ్చి వాల్యూ 1 ఇద్దాం. అండ్ ఎప్పుడైనా బేస్ వాల్యూసే తీసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకొక నెంబర్ వేరియబుల్ క్రియేట్ చేసుకొని టోటల్ అని నేమ్ ఇచ్చి ఇక్కడ మనకి టోటల్ ప్రైసింగ్ వాల్యూ ఇవ్వాలి. సో వేరియబుల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు వీటిని లింక్ చేయాలి. ఫస్ట్ ప్రైజింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. నేను ఈ రూపీ సింబల్ని ప్రైస్ని సపరేట్గా తీసుకున్నా, ఎందుకంటే మనకి వాల్యూస్ అనేది చేంజ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మనం ప్రైజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, గ్రాండ్ టోటల్ కాదు. మనం ప్రైజెస్ వేరియబుల్కి లింక్ ఇవ్వండి. సేమ్ అలానే క్వాంటిటీకి లాస్ట్కి గ్రాండ్ టోటల్కి కూడా లింక్ ఇచ్చి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. వర్క్ అవ్వట్లేదు కదా, ఏమైందంటారు? మనం ఈ బటన్కి ప్లస్ మైనస్కి లింక్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇద్దాం. ఇందాక మనం ప్లస్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మనం సెట్ వేరియబుల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ చెక్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. అందుకు మీకే తెలిసిద్ది ముందు. ఇప్పుడు మనం మైనస్ చేసేటప్పుడు 0 మించి వెళ్ళకూడదు అనుకుందాం. అలాగే ప్లస్ చేసేటప్పుడు ఒక 10కి మించి వెళ్ళకూడదు అనుకుందాం. సో ఇప్పుడు ఇఫ్ క్వాంటిటీ మన వేరియబుల్ ఇది <10 ఇద్దాం. అదేంటి, ఇందాక మైనస్ చేసేటప్పుడు నాట్ ఈక్వల్ టు పెట్టుకున్నాం కదా, ఇక్కడ అడిగితే <10 అని పెడుతున్నారని అడిగితే మనకి ఫస్ట్ బేసిక్ మ్యాథ్ రావాలన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో యాడ్ యాక్షన్స్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు వేరియబుల్కి సెట్ చేసుకోండి. సేమ్ ఇందాట్లానే సెట్ వేరియబుల్ క్వాంటిటీ +1 సేమ్ ఇలాగే మైనస్ కూడా చేసి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మనకి ఇక్కడ క్వాంటిటీ చేంజ్ అవుతుంది కానీ టోటల్ వాల్యూ చేంజ్ అవ్వట్లా. సో మళ్ళీ వెనక్కి రండి, ప్లస్ సెలెక్ట్ చేసుకొని కింద యాడ్ ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సెట్ వేరియబుల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ప్రెస్ చేస్తుంటే మనకి టోటల్ చేంజ్ అవ్వాలి. సో ఆ టోటల్ వేరియబుల్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కొంచెం గమనించండి, ఇక్కడ వాల్యూ 2కి క్వాంటిటీ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మల్టిప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ప్రైసింగ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మనం ప్లస్ కొట్టిన ప్రతిసారి క్వాంటిటీ ఇంటూ ప్రైస్గా తీసుకుంటుంది, కాబట్టి వాల్యూ కూడా చేంజ్ అయ్యింది. ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ కూడా మైనస్కి కూడా మీరు చేసి ఇన్స్టాలో నన్ను ట్యాగ్ చేసి స్టోరీ పెట్టండి, నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతా. అండ్ మీరు ఇక్కడ మెయిన్గా ఒకటి గమనించాలి, మనం వేరియబుల్స్ని ఏ ఆర్డర్లో పెడతామో అదే ఆర్డర్లో మనకి వర్క్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఫస్ట్ యాడ్ చేసుకుంటా వెళ్తున్నాం అండ్ ఆ యాడ్ చేసిన దానికి మనం ఇంటూ ప్రైసింగ్ చేస్తాము. సో అదే ఆర్డర్లో మనకి వేరియబుల్స్ ఉండాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మైనస్కి కూడా ఇచ్చేసి రన్ చేద్దాం. సో లాస్ట్గా మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఐ హోప్ ఇది మీకు యూజ్ అవుతుంది. వీడియోని మాత్రం లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దీనికి సంబంధించిన ఫైల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా ట్యూటోరియల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటి మీద వీడియోస్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్ప్రెడ్ లవ్.